ఒక మహిళ వాళ్ళ చెల్లెతో గొడవడి ఫ్రెండ్ ఇంటికి పోదామని రోడ్డు మీద నిలబడితే ఏదో ఒక ప్యాసింజర్ ఆటో వస్తుంది కదా, అట్లా ఆటో ఎక్కి పోదామని నిలబడితే వ్యాన్ వచ్చి ఇద్దరు వచ్చి ఆ వ్యాన్ ఎక్కించుకొని 3 గంటల పాటు అత్యాచారం చేస్తే భారతదేశం ఎటుపోతుందిరా? వానింట్లో చెల్లో, వానింట్లో అమ్మనో, వానింట్లో అక్కనో ఉంటుంది కదా. కామంతో కళ్ళు మూసుకపోతున్నాయా? మందు ఎఫెక్ట్ ఇవంతా, డ్రగ్స్, గంజాయి, డ్రగ్స్, మందు ఎఫెక్ట్ ఇది మొత్తం. ఇదే ఈ ఇటువంటికి ఏమైనా శిక్షలు పడతామో నెక్స్ట్ భయపడుతుంది. ఇటువంటి ఏం చేయాలి? అదే హర్యానా రాష్ట్రం కాబట్టి అదే దగ్గర అదే చౌరస్తాలో నడి రోడ్డు పైన అదే అమ్మాయిని తీసుకువచ్చి గన్ షూట్ చేసి టప్పుమని పేల్చి పడేసేయాలి. ఏడనైతే మానభంగం చేసిందో ఆ ప్లేస్కి తీసుకుపోయి అవసరం అంటే ఎన్కౌంటర్ చేసి పడేసేయాలి. ఇది కదా చట్టం రావాల్సింది. అప్పుడు అమ్మాయి నడి రోడ్డు మీద తిరిగినా ఎవరు వాణి కోసం ఇప్పుడు లాయర్లు వస్తారు. పైసలు పడేస్తే ఏ కేసు అయినా వాదిస్తారా అనే లాయర్లు. మీకు పైసలు ఇస్తే తప్పును ఒప్పు చేస్తారా లాయర్లు? ఆడబిడ్డకు అన్యాయం చేసినవరా దరిద్రుడా, నీకోసం మేము వాదిస్తామా? న్యాయం కళ్ళు మూసుకపోతుందా దరిద్రుడా అని ఒక్కడైనా వాదించకుండా ఉండాలి కదా లాయర్లు. ఇక వాడి కోసం ఇప్పుడు ఎగబడతారు. మళ్ళా పైసలు ఎవడిస్తే ఎక్కువ ఎవడిస్తే వాడే. పెద్ద లాయర్లు కూడా వస్తారు. మళ్ళా ఇంకా ఆమె నువ్వు సూటిపోడి మాటలు అంటారు కదా, నువ్వు ఎందుకు అక్కడ నిలబడ్డావు, వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఎక్కించుకున్నారు, నువ్వు కావాలని కారెక్కినవా, వాళ్ళకు నీకేమైనా అక్రమ సంబంధం ఉన్నదా, వాళ్ళ దాంట్లో నీకు లవర్ ఎవరని ఉన్నారా? ఇగో ఇటువంటి నిజంగా మానభంగం చేసిరా, వైద్య పరీక్షలు తీసుకురారు, టెస్టులు చేయరు, రిపోర్ట్లు తీసుకురారు, ఇవి ఇన్ని ఉంటాయి పాపం. ఆ చెల్లె ఏం చేస్తుంది? మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు. ఆత్మహత్యలకు పురిగొల్పుతూ ఉంటారు. ఇదంతా మనం చేసిన ఘనకార్యాలే కదా. ప్రభుత్వాలు రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటే ఇంకొకటి చెయ్యడు కదా. ఆ కాన్సెప్ట్ లేదే మన దగ్గర.